ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. నమస్తే. సింహరాశి వారికి ఏప్రిల్ మంత్లో మనం చూస్తే ఫస్ట్ విశేషం తెలుసుకోబోయేందుకు ఇందులో ఉన్న నక్షత్రాలు మఖా 1 2 3 4 పాదాలు, పుబ్బా 1 2 3 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూస్తే అది మా మీ ము మేమో టాటి టూటే టో అన్న లెటర్స్ అంతా కూడా సింహరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మనం మూవ్ అవుతున్నాయని మనం చెప్పుకున్నప్పుడు కాబట్టి ఇందులో వీళ్ళకి ఒక్క గ్రహమే అనుకూలంగా ఉంది, మిగతా 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి వార్తల్లో హెడ్లైన్స్ లాగా సింపుల్ టర్మ్స్లో క్లుప్తంగా మొత్తం చెప్పేస్తారు. ఇందులో దాని ప్రకారం చూస్తే వీళ్ళకి పీడం ద్వేషం మృతిం కలహం పుత్రార్థలాభాత్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇందులో పీడం అంటే ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ పీడింపబడినట్లు ఉంటారు, మీ చుట్టూ వాతావరణం ద్వేషించబడినట్లు ఉంటుంది. అంతేకాకుండా మనకి మృతం అంటారు, అంటే ఆగిపోవటము, మనకి జీవితానికి లేదంటే లైఫ్కి కొంచెం ప్రమాదకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, శుక్రుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బుధుని వల్ల కొంచెం పిల్లల విషయంలోనూ లేదా డబ్బుకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. అయితే ఇందులో అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్డ్గా పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని తెలుసుకుంటే మీకు చాలా వివరంగా ఉంటుంది. సూర్యుడు మీకు 8th హౌస్ నుంచి 9వ ఇంట్లో రావడంతో సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు అని చెప్తారు. 8th హౌస్లో ఉండటం మంచిది కాదు. 15 తర్వాత మారుతూ ఉండటంతో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధం కలహం ద్వేషం నిర్దోష ధనక్షయం పుణ్యలాభార్థ నాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల 2 రకాలుగా ఫలితం ఉంటుంది. ఒకటి ఓవరాల్గా మంచి ఉంటుంది, అది ఓకే, కానీ మధ్యలో మీకు చాలా ట్విస్ట్లు టర్నల్స్ అన్నీ ఉంటాయి, అది గమనించుకోవాలి. ఏం జరగవచ్చు? నింద అపరాధ అంటే మీది తప్పు లేకపోయినా కానీ మీ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. రెండోది కలహం నిర్దోషచ్చ అంటే మీరు పాపం చాలా చాలా మంచివాళ్ళు, కావాలని మీతో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ధనక్షయం, డబ్బుని మీకు మిస్యూజ్ రాంగ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, స్పెక్యులేటివ్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాంటి పనులు ఈ టైంలో చేస్తే మీకు కలిసి రాదు, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, మంచి ఉద్దేశంతో వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాము, పుణ్య లాభార్థ నాశచ్చ. ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పని తగిలిన రిజల్ట్ మీకు రాకపోగా అది మీకు ఇంకా రివర్స్ అయిపోయి మీ మీద అనవసరమైన బండాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించుకోవాలి. ఒక రకంగా మీరు ఇది చేద్దాం అది చేద్దాం అనే దానికంటే కూడా ఉన్న దాంతో చక్కగా హ్యాపీగా సింపుల్గా ఉండటం అయితే ఈ మంత్లో చేయటం చాలా ఇంపార్టెంట్. తర్వాత కుజుడు 8th హౌస్లో ఉండటంతో ఇది కూడా మీకు మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు 8th హౌస్లో ఉన్నారో వాళ్ళకి స్థాననాశనం రుణచ్ఛేద, అప్పుల గొడవలు ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది జాబ్లో అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని శాత్, ఏదైనా పని చేస్తే అందులో ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే కుజుడు పాజిటివ్ అంటే మంచి కూడా చేస్తున్నాడు. ఏ ప్రకారంగా అంటే ధనం విషయంలో మాత్రం బాగుంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ధనంలో అయితే బాగానే ఉంటుందని మీరు గమనించాలి. తర్వాత 10వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే మీ చుట్టూ అప్పటిదాకా హంబుల్గా ఒబీడియన్గా ఉన్న వాళ్ళు మీకు ఎదురు తిరిగి సింహంలాగా గర్జిస్తారు అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్తూ ఉంది. దానికి మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో వ్యకులం చైవ నిస్సత్వం మర్ధానాశనం రిపుభయం స్త్రీహాని సౌఖ్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే నిస్సత్వం అంటే స్ట్రెంత్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనిషిలో అర్ధనాశనం, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. రిపో భయం, శత్రువుల భయం విపరీతంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం అంటే ఈ టైంలో స్త్రీలు అయితే పురుషులు అయితే స్త్రీల ద్వారా మీకు అప్పటిదాకా బాగా చక్కగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని కావాలని పక్కదారి పట్టించే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. చూశారు కదండి ఈ ప్రకారంగా. అయితే శుక్రుడు ఇంకొక మంచి చేస్తున్నాడు. ఈ టైంలో ఎవరైనా కనుక బంగారం కొనుక్కున్నా, కొత్త వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా వీళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. అంటే ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే
19th వచ్చే అక్షయ తృతీయకి కావాల్సిన ధనం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్స్ కొనే అవకాశం కూడా ఎక్కువ ఉందని గమనించాలి. ఇప్పుడు మనం 3 గ్రహాలు, బుధుడు మీకు వచ్చేటప్పటికి ఉన్న వాతావరణంతో మీకు చుట్టూరు ఆటంకాలు కలిగించి సక్సెస్ ఇస్తూ ఉంటారు. బుధుడు మీకు పిల్లల విషయంలో లేదా ధనం విషయంలో మాత్రం ఆటంకాలు కలిగించకుండా ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయితే వస్తుందని గమనించాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ, పొబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖ నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, రాజ్యము, పరవాశము, లాభము. చూసారండి, 5 రకాల లాభాలు మీకు కలిగి ఉన్నాయి. అందులో ఛాలెంజెస్ వచ్చేటప్పటికి దరిద్రము, దేహ పీడనము, అతి భయము. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడనం, శారీరకంగా కొంచెం బాధపడినట్లుండే అవకాశం ఉంటుంది. సో గమనించారు కదండి ఈ నక్షత్రం వాళ్ళు. అలానే పొబ్బా నక్షత్రం వాళ్ళకి, పాల్గొనే నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రాజ్య లాభము, వస్త్ర లాభము, అంటే మీకు ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓవరాల్గా మంత్ అయితే లాభప్రదంగా ఉంటుందని గమనించాలి. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి వస్త్ర లాభము, రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మంత్ అంత లాభప్రదంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. ధనహీనత, అంటే ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీకు ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేక పశునాశనం, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. రెండోది పశునాశనం అంటే అగ్రికల్చరల్ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే అది ఓకే. మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, రిసోర్స్ఫుల్గా ఉండేవాళ్ళు మీకు రిసోర్స్ఫుల్గా ఉండకుండా దూరం వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఇందులో ఉన్న నక్షత్రాలకు ఎలా ఉంది, తర్వాత గ్రహాలకు ఎలా ఉందో మనం చూసుకున్నాం. సో ముఖ్యంగా మీరు గమనించుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అపరాధ, మీ మీద నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారం కింద చూసుకుంటే ఫస్ట్ పితృ సమానులైన వాళ్ళని బాగా గౌరవించటం, వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, వాళ్ళ యొక్క గైడెన్స్తో ముందుకెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ గమనించాలి.